హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పరమాణం. ఎంతో రుచిగా ఉండే పరమాణం. వేసవికాలంలో బాగా తినవలసిన రెసిపీ అన్నమాట ఇది. దానికి కావాల్సినవి ఏమంటే, నేను ముందుగా ఒక కప్పుడు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఒక పావు గంట ముందర నానబెట్టుకోవాలి. తర్వాత ఒక అర్ధసేరు పాలల్లో ఒక పావుసేరు వాటర్ కలిపేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. పొయ్యి మీద పెట్టుకుని ఈలోపు అవి కాగుతూ ఉండగా ఈ లోపల 2 ఇలాచీ తీసుకుని దాన్ని రోట్లో పొడి చేసుకోవాలి మెత్తగా. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే స్మెల్ అంతా బాగుండిద్ది. కానీ ముందలుగా చేసి ఒక దానిలో పెట్టుకుని పని అయిపోద్ది కదా అని పెట్టుకుంటే అదేం బాగోదు. పరమాణంలో అయినా దేనిలో అయినా అప్పటికప్పుడు ఏదైనా మసాలా అయినా సరే అప్పటికప్పుడు చేసుకున్నాయే బాగుంటాయి. మనకు కుదరకపోతే అప్పుడు అట్లా నూరు పెట్టుకుని వేసుకుంటే అవి అట్లా బాగుంటాయి. అందుకని నేను మాత్రం ఎప్పటికప్పుడు ఇట్లా పొడి చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం. రుచికి ఓన్లీ బెల్లం వేస్తేనే బాగోదు కాబట్టి కాస్త పంచదార. ఈ లోపల పాలు కాగినాయి ఫ్రెండ్స్. నేను బియ్యం వేసేసుకున్నాను. బియ్యం వేసేసుకుంటున్న తర్వాత హైలోనే ఉంచేసాను. పొంగొచ్చే వరకు హైలోనే ఉంచాలి ఫ్రెండ్స్, లోలో ఉంచకూడదు. హైలోనే ఉంచేసేయాలి పొంగొచ్చే వరకు. బియ్యం వేసినాక బాగా ఉడకాలి కదా, అందుకని పొంగొచ్చే వరకు నేను హైలోనే ఉంచేసాను. లో ఫ్లేమ్లో పెట్టలేదు, హై ఫ్లేమ్లోనే ఉంచేసాను. ఇప్పుడు పొంగొచ్చిన తర్వాత చూసుకుని వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత కాసేపు అట్లా ఉడుకుతూ ఉండగా గరిటె తీసుకుని తిప్పాలి. ఈలోపు నా దగ్గర కాస్త వెన్న ఉంది. వెన్న తీసుకుని కరగేస్తున్నా ఫ్రెండ్స్. జీడిపప్పు కిస్మిస్లు దోరగా వేయించుకోవాలి దానిలో. ఈలోపు గరిటెతో తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మెతుకు అతుక్కుపోద్ది. అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు శాంతం లోలో కూడా పెట్టకూడదు, మీడియంలో ఉంచుకోవాలి. మెతుకు అతుక్కుపోకుండా కొంచెం అట్లా తిప్పుకుంటూ ఉండాలి. బాగా తిప్పుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించుకుని నేను వెన్న వేసాను ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి లేదని, అయినా మాకు వెన్న ఉంటుంది. మాకు గేదెలు అవి ఉంటాయి కాబట్టి మేము చేసుకుంటాము. అందుకని వెన్న వేసా. కొంచెం వెన్న వేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఓన్లీ బెల్లంతో చేసుకుంటే అంత అంటే తినేవాళ్ళు ఉంటారేమో, కానీ మేమైతే మాత్రం కొంచెం పంచదార కూడా వేస్తాం ఫ్రెండ్స్. 2-3 స్పూన్లు పంచదార వేస్తేనే పరమాన్నానికల్లా టేస్టు. బెల్లంతోనే ఓన్లీ కాదు, అది ఎక్కువ, ఇది చాలా తక్కువ అనమాట. తక్కువ వేసుకోవాలి. దీన్ని ఏమంటే వేసవికాలం కదా, చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది పరమాన్నం పెడితే. ఎందుకంటే అసలు నేను చెప్పటం అని కాదు, కానీ అసలు డాక్టర్లు కూడా చెప్తారు. ఎందుకంటే ఇది ఉడుకుతుంది ఫ్రెండ్స్. మెతుకు ఇట్లా పట్టుకుని చూస్తే మెత్తగా అయిపోతుంది. ఇక అప్పుడు ఉడికినట్టే. ఇప్పుడు
బెల్లం పంచదార ఉంది కదా దాన్ని వేసి తిప్పుకుంటూ ఉండాలి. స్లోగా తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత మొత్తం తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టాలి. 2 నిమిషాలు ఏముందిలే, ఒక 4-5 నిమిషాలు పట్టిద్ది కొంచెం సిమ్లోనే, కానీ అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. అది బెల్లం కరగాలి కదా, అందుకని. కొంతమంది అయితే బెల్లాన్ని మళ్ళీ విడిగా నీళ్లు పోసి విడిగా నీళ్లు పోసి ఉడికించి దాన్ని కూడా అట్లా కూడా కలుపుతారు, లాస్ట్లో కలుపుకుంటారు. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. విడిగా బెల్లమైనా వేసేసుకోవచ్చు. కొంతమంది అలా చేసుకుంటారు, కొంతమంది ఇట్లా చేసుకుంటారు. అది మనం అట్లా చేసుకుందాం. ఇప్పుడు ఏమంటే ఆ మిగిలిన నెయ్యిని పరమాణంలో వేసేసి తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసేసిన తర్వాత ఇలాచి కూడా పైన అట్లా వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కట్టేసాము, బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే